వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, జనరల్గా సోషల్ మీడియా మీకు ఈ పాటికే ఒక ఐడియా వచ్చి ఉండాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్నటువంటి లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటున్నాయి సార్. సమాజాన్ని ప్రేరేపితం చేస్తున్నది సోషల్ మీడియా అని చాలామంది గర్వంగా చెప్తున్నారు. కానీ ఆ సమాజంలో ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి లేలేత మొక్కలన్నీ కూడా దాని నీడన పడి మాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టులాగా సోషల్ మీడియా తయారయ్యి దాని చుట్టూ ఎవరిని ఎదనకుండా దానిలోనే ఇమిట్ చేసుకుంటూ అదే ప్రపంచం అన్నట్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా బలైపోతున్నది ఎవరంటే నేను అన్న చిన్న చిన్న మొక్కల్ని తనలో ఇమిట్ చేసుకుంటుంది. ఆ చిన్న చిన్న లేలేత కుసుమాలు మొక్కలు చిన్న చిన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, వాళ్ళే ఒక మాయలాగా ఏదో సరదాగా పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చూసి పడుకుందాం, లేదా మమ్మీ ఇప్పుడు దాకా హోంవర్క్ చేశాను ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఫోన్ వాడతాను, ఒక 10 మినిట్స్ గేమ్ ఆడుకుని ఇస్తాను అంటే పేరెంట్స్ అలౌ చేస్తుంటే ఆ 10, 20, 40, 40, 80 ఇట్లా టైం ఎంత అవుతుందో తెలియదు. అలా ఎడిక్షనే అయిపోయి ఒకనొక సందర్భంలో మనం చాలా చాలా ఈవెంట్స్ చూసాం సతీష్ గారు, చూసే ఉంటారు. పిల్లలు కోమా స్టేజ్లో లాగా హాస్పిటల్స్ బెడ్ మీద అలా 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 గేమ్స్ ఆడుతున్నటువంటి పరిస్థితి. కళ్ళు మూసేసుకుని ఆ చేతులు అబాకస్ మ్యాథమెటిక్స్ చేసినట్టుగా అంత భ్రమలో బతికేస్తున్నారు పిల్లలు, అంత అడిక్షన్కి అయిపోతున్నారు. దీనివల్ల నష్టం ఎంత అంటే రాబోయే తరానికి నష్టం. కొన్ని తరాలు దీనివల్ల పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మార్గాలు ఏంటి, దీని నుంచి దూరం అవడానికి ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? దీనంటే ఎలా చూడాలంటేనండి, మనం సరే 12th వరకు ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే కొంచెం మెచ్యూర్ అయినటువంటి పిల్లలు. ఫస్ట్ ఫండమెంటల్గా ఇక్కడ మనం కరెక్షన్ చేయవలసింది రాంగ్ ఎక్కడ జరుగుతుందంటే పేరెంట్స్ దగ్గర. మీరు 2వ తరగతి పిల్లోడు 1వ తరగతి పిల్లోడు భోజనం చేయకపోయినా ఫోన్ ఇచ్చేస్తాం, ఫోన్ చూపించి చక్కగా అడిగిస్తున్నాం. 2వ తరగతి 1వ తరగతి పసిపిల్లలు పాలు తాగే పిల్లలకు కూడా ఫోన్ చేతిలో ఏదో బొమ్మలో కనపడుతున్నాయి కదా అని చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటేనంటే నా పని తగ్గించుకోవడం గురించి నేను ఫోన్ ఆడి చేతిలో పెట్టాను. ఆడ గట్టిగా అలరా ఏడిస్తే నేను ఎత్తుకోవాలి కదా, మరి అంతే. నేను అన్ని ఎంటర్టైన్ చేయాలి కదా. మీరు మీ ఇంట్లో కూడా పొట్టడు ఉన్నాడు, అటు కామ్గా ఉండాలంటే మీరు ఎదురు చేయాలి కదా, లేకపోతే మీ పని మీరు చేసుకోలేరు కదా. ఇద్దరు నేను ఎంటర్టైన్ చేయాలి, లేదా రెండోది ఎంటర్టైన్మెంట్ అడిగి ఇచ్చేయాలి కదా. ఈ విధానంలో తల్లిదండ్రులు టెంపరీగా కంఫర్ట్గా ఉండడం గురించి కానీ, టెంపరీగా ఇది అన్నం తింటాడు ఇది చూపిస్తే కాబట్టి నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి కొంత బెనిఫిట్ అవుతుంది, టెంపరీ బెనిఫిట్. నేను అన్ని సందర్భాల్లోనూ తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా బెనిఫిట్ కాదని టెంపరీ అనే పదాన్ని పడుతుంది. టెంపరీ బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చే విధానం ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైతే ఒక రకంగా మీకు అలవాటు అయిందో పిల్లలకి, ఇది నెమ్మదిగా ఏమవుతుందంటేనండి, ఒక 7వ తరగతి 6వ తరగతి లాంటి వయసున్న పిల్లోడికి మొబైల్ లేనివాడిని మీరు హైదరాబాద్లో సిటీలో చూడాలి అంటే కన్సిడరబుల్గా డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూడాలంటే కొంచెం స్కూల్స్లు ఉంటాయి కదండి, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ స్కూల్స్, ఈ స్కూల్స్, అంటే ఫోన్స్ అలౌ చేసి స్కూల్స్ నా ఉద్దేశం అఫీషియల్గా. ఫోన్ లేనోడు ఎవడన్నా ఉన్నాడా? అలౌ చేసి లేనోడు ఎవడు ఉండడు సార్. నేను చెప్పింది 6th 7th, నేనేమి 9th 10th కూడా మాట్లాడలా. కోవిడ్ ఇంకొంచెం అదేండి, కోవిడ్ వల్ల ఒక తరం వెనక్కి వెళ్ళిపోయింది, దానివల్ల నాశనం అయింది, వాళ్ళకి అలవాటు అయింది, అదంతా అయింది. ఆ జనరేషన్ ఇప్పుడు బయటకు పోతుందిలేండి, 12th అవుతుంది, వదిలేద్దాం పని, పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో కొంతమంది ఉన్నారు, దానివల్ల అలాగే ఒక డికెడే లేసిపోయింది మొత్తం, వెనక్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు వెనకాల ఉన్నాం మనం, ఆల్రెడీ వెనకాలే పడి ఉన్నాం మనం. అది పక్కన ఇది ఏమవుతుందంటేనంటే తల్లిదండ్రుల తప్పుకి స్కూల్స్ మేనేజ్మెంట్ని కలపాలి ఇక్కడ మనం. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, వాట్సాప్లో పెట్టామండి అసైన్మెంట్ చేయండి, లేకపోతే ఇదేదో ప్రాజెక్ట్ చేయండి, ఇది జనరల్గానండి కొంచెం ఎక్కువ ఫీజు తీసుకున్న స్కూల్స్లోనే స్టూడెంట్స్ ఎక్కువ స్పాయిల్ అవుతున్నారు. అన్ఫార్చునేట్ థింగ్ అంటే. ఓకే, ఎందుకంటేనండి వాడు ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి మీకు. అంటే మీకు అసైన్మెంట్ వాట్సాప్లో వస్తుంది, ప్రతిదీ మీకు ఆన్లైన్లో నేను చక్కగా చెప్పేస్తాను, లైవ్ క్లాస్ ఉంటుంది, మీకు సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ నుంచి ప్రాబ్లం చేసేస్తారు, ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది, మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీ తల్లిదండ్రులకి. బాగుంది కదా తినడానికి. ఎస్, అంటే డిజిటలైజేషన్ అండ్ టెక్నాలజీని స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తేవడమే చాలా దరిద్రమైన పని.
మీరు చదవడం రీడింగ్ లేదు, రైటింగ్ లేదు, ఒక ప్లెజర్ లేదు. ప్రతిదీ ఇలాగా స్కూల్స్ డిజిటలైజేషన్లోకి, అంటే డిజిటలైజేషన్ వెళ్ళకూడదని డిబేట్ పెడితే 100 చెప్పొచ్చులేండి రీజన్స్. వేరే పక్కన పెడదామండి. ఇప్పుడు తూకం వేయాలండి. ఒక పని మీరు చేయడం వల్ల 100కి 60% లాభం జరుగుతుంది, 40% నష్టం జరుగుతుందంటే 60% పని చేస్తాను నేను 2 డిసిషన్స్లో. అంటే నా ఉద్దేశం తీసుకున్న డిసిషన్ నష్టం లేదని కాదు ఉంటాయి. ఏమంటే లైఫ్లో ఎనీ డిసిషన్ ఇన్ ద లైఫ్, హ్యూమన్ లైఫ్, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా 100% పర్ఫెక్ట్గా కరెక్ట్గా కాదు. 2 వస్తువుల్లో ఒక వస్తువు తీసుకుంటున్నారు, డెఫినెట్గా కొంత ఎక్కువ లాభం ఉన్నా తీసుకుంటున్నారు మీరు. నేనేమంటానంటేనంటే దానివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉందన్నమాట నేను హైలైట్ చేస్తున్నా. అంటే మీకు జరిగే బెనిఫిట్ కంటే లాంగ్ టర్మ్ లాస్ ఎక్కువ. బెనిఫిట్ లేదు అని నేను చెప్పను, దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా. షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం లాంగ్ టర్మ్ లాస్ని ఆ వయసులో ఉన్న పిల్లవాడికి దయచేసి తల్లిదండ్రులు 6వ తరగతి 5వ తరగతిలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ అనేది మీరు ఇచ్చారు అంటే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్టే. తల్లిదండ్రులు మీ ఆయుష్ని 5 ఏళ్ళు తగ్గించుకోవడమే. ఎందుకంటే వాడు పెద్ద అయిన తర్వాత 9th 10th వచ్చిన తర్వాత రెబల్ అయిపోతాడు. పక్క రెబల్ అయ్యి మిమ్మల్ని అత్తమా అని ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు. ఈ మదర్స్కి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైపోయి యాక్చువల్గా అంటే లేడీస్ ఎక్కువ కాలం బతుకుతారు జనరల్గా కదా, జెంట్స్తో పోల్చి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. జెంట్స్ ముందు చచ్చిపోతారు, హస్బెండ్స్ పిల్లల ముందు చచ్చిపోతారు మొగుళ్ళు. ఎందుకంటేనంటే ఈ పిల్లలు పెట్టి టార్చర్కి వాళ్ళ స్పాన్ తగ్గిపోతుంది. అంటే పాపం వీళ్ళకి తెలియదు ఎంత టార్చర్ అవుతుందని. ముద్దుగా ఉంటారు కదండి, 3వ తరగతుడు 4వ తరగతుడు చేస్తాం. ఇది ఎలా అవుతుందంటే మొబైల్ ఎడిక్షన్ అనేది తర్వాత చాలామంది పాపం పిల్లలు తల్లిదండ్రులు కంఫర్ట్ ఇవ్వాలని, పిల్లలకి అన్నీ ఇవ్వాలని సపరేట్ రూమ్ ఇచ్చి, ఒక బెడ్రూమ్ ఇచ్చి, చక్కగా టేబుల్ ఇచ్చి, స్టడీ టేబుల్ అన్ని కంప్యూటర్ ఇచ్చేస్తున్నారండి. అసలు ఇది తప్పు అని కనీసం ఆలోచన చేసి అవకాశం కూడా తల్లిదండ్రులు తెలియట్లేదు. అందులోనే పాజిటివ్ యాంగిల్ చూస్తున్నారండి పాపం తెలియదండి వాళ్ళకి. యాజ్ అ పేరెంట్కి ఏముంటుందంటే ఎప్పుడైతే మీకు ఈ మొబైల్ లాంటి సోషల్ మీడియా లాంటి దాంట్లోకి వచ్చిందో ఇది చాలా చాలా నష్టం అండి. ఒకటి, సరే మీరు ఏదన్నా ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే, ఏదైనా ఆన్లైన్ క్లాసులు ఉండాలంటే హాల్లో టీవీ పాడేసి కూర్చోబెట్టి కూడా చేయొచ్చు, టీవీలో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు దట్టు సార్ ఇప్పుడు టూ మచ్ పోర్నోగ్రఫీ అది ఫేస్బుక్లోనే, దానికేం మీరేమి గూగుల్కి వెళ్ళక్కర్లేదు, దానికి లిమిట్సే లేవు. అదే చెప్పబోతున్నా. ఏ సోషల్ మీడియా యూట్యూబ్తో సహా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఓ మై గాడ్, ఏ సోషల్ మీడియా సైట్ చూసినా, ఏ అప్లికేషన్ చూసినా, అంటే విడిగా పిల్లలకి తెలియకూడనటువంటి విషయాలు కూడా చాలా లైసెన్స్డ్ గా పిల్లలు అంటే ఆల్గారిథమ్స్ ఫేస్బుక్ కోడ్ చేసేది ఏంటంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ అండి, కోటి రూపాయలు జీతం తీసుకుని మళ్ళీ ఇలాగే వాడతారు అని. అల్గారిథం ఏదైతే ఉంటుందో మీరు చూస్తే అల్గారిథం సెట్ చేసుకుంటుంది, అవే వస్తూ ఉంటాయి కదా నోటిఫికేషన్స్, అవి అంతే మొబైల్లో. ఆ టెక్నాలజీ మంచిదని మనం అనుకుంటున్నాం, మంచిదే. కానీ దానివల్ల ఆల్గారిథం కానీ రాంగ్ ప్యాటర్న్లో కానీ సెట్ అయితే ఆ మొబైల్కి, ఆ చేతిలో ఉన్న మొబైల్కి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్న విషయం తెలియట్లేదు. ఒకటి, మొత్తం డ్రగ్ సప్లయర్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నారండి, ఆన్లైన్లో పట్టుకుంటారు, తెలుసా మీకు? తెలియదండి అయితే పిల్లలకి. ఈ వీడ్ కానీ ఇది కానీ ఏదైతే మీకు బయట మార్కెట్లో దొరుకుతున్నాయో ఇది. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో నేను అనేది ఏంటంటేనండి, తల్లిదండ్రులు దయచేసి అలవాటు చేయకండి. ఆల్రెడీ అలవాటు అయిపోయినటువంటి వ్యక్తులకి నేను చెప్పేది ఏంటంటే, కొన్ని స్ట్రిక్ట్గా మీరు పేరెంట్స్ చేయవలసిన పని ఏంటంటే, మీ మాట వినరో నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మనం మీరు చెప్పింది ఓకే, అలవాటు చేయకూడదు. చిన్న చిన్న బుడ్డ పిల్లలకైతే మనం మీరు అన్నట్టు చేయకూడదు. ఇప్పుడు అలవాటు చేసేసాం, ఇప్పుడు చెప్దాం. మధ్య మిడిల్ స్టేజ్ లో ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలంటే ఎడిక్షన్ అయిపోయింది. ఇవ్వకపోతే ఆ రోజు అన్నం తినట్లా. అన్నం తినకపోవడం కాదండి, అల్లరి చేసేస్తున్నాడు. ఆడు సూసైడ్ చేసుకుంటే లేదా మర్డర్ చేస్తాడు. రెండింటి ఏదైనా జరగచ్చు. అవి కూడా జరిగినాయండి. ఇప్పుడే కొత్తగా మనం ఏం కనిపెట్టి చెప్పక్కర్లా. ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఫ్రస్ట్రేషన్ దాటిన తర్వాత ఎవరికైనా జరుగుతుందా? సో అటువంటి నేనేమంటానంటే ఒకేసారి మనం కట్ చేయలేం కాబట్టి నేనేమంటానంటేనంటే అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ సోషల్ మీడియాలో మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండి, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో. అంటే గేమ్స్. ఎందుకంటేనండి ఇది ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నానంటేనంటే, ఇది నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికో, మన యొక్క తెలివితేటలను పెంచడానికో, మన ఎకడమిక్స్కో పనికొచ్చి ప్లాట్ఫామ్స్ కాదు అసలు. నేనేమంటానంటే సోషల్ మీడియా మీరు ఉండాలంటే ఒక్క లింక్డ్ఇన్లో ఉండాలండి. అదొక్కటి మాత్రం నాలెడ్జ్కి సంబంధించిందండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డెఫినెట్గా మీరు మెయింటైన్ చేయండి. అసలు వల్గర్ కంటెంట్ రాదండి అందులో. అందరూ చాలా హై లెవెల్ అఫీషియల్స్ ఉంటారు, చక్కగా అందరూ వీడియోలు రాస్తారు. అది లింక్డ్ఇన్ మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోలు తక్కువను, రైటింగ్ ఎక్కువ. రైటింగ్ స్కిల్స్ వస్తాయి పిల్లలకి చక్కగా. ఒక దాన్ని వేరే వాడు రాసిన దాన్ని మీరు అనలైజ్ చేస్తారు కదండి లింక్డ్ఇన్లను. కనెక్షన్స్ అన్ని డీసెంట్ కనెక్షన్స్ వస్తాయి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఉంచి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నా కాళ్ళకి దండాలు పెడతారు, ఏం చేస్తారో తెలియదు కానీ
అన్నీ మీరు కట్ చేయలేకపోయినా ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఒక సోషల్ మీడియా రెండిట్లో జనరల్గా ఇప్పుడు చాలామంది యూత్ ఓన్లీ ఇన్స్టాగ్రామే వాడుతుంది, ఫేస్బుక్ వాడట్లేదు. ఫేస్బుక్లో డైరెక్ట్గా మీకు పోర్న్ వీడియోస్ పెట్టేస్తున్నారు. ఇన్స్టాలో కూడా సార్ ఎందులోనూ మీకు ఇది లేదు. అంటే వీళ్ళు డబ్బులు రావడం గురించి దీనికి గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఎన్నున్నా కూడా ఇంక చేయడానికి ఏమి అంతేనండి. మహా అయితే ఏమడుగుతున్నాయి సార్, ఇన్స్ట్రక్షన్స్ అడుగుతున్నాయి. టెల్ కన్ఫర్మ్ యువర్ ఏజ్, ఆర్ యూ బిలో 18 అని అడుగుతుంది. ఆడు ఖచ్చితంగా బిలో 18 అయినా సరే ఆడు 18 అబౌవ్ కొట్టేస్తున్నాడు. అన్ని ఫేక్ అకౌంట్లే కదండి, అన్ని ఫేక్ అకౌంట్లే, అన్ని నా పేర్లన్నీ వాళ్ళ కరెక్ట్గా ఉండవు. ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఎవరికి ఉపయోగం కాదండి. అదేనండి, ఇప్పుడు ఆడు బిజినెస్ చేసుకుంటాడండి ఇన్స్టాగ్రామ్ వాడు, అంతే కదండి. వాడు బిజినెస్ చేసుకుంటాడు, వాడికి ఉపయోగం వాడికి ఎన్ని తెలియదు అనుకుంటున్నారా? అంటే ఇది నాశనం అయిపోతుంది సొసైటీ అని తెలియదా? ఏ టెక్నాలజీ కనిపెట్టారు, ఇది నాశనం అయిపోతుంది, ఇది రాంగ్ పీపుల్ చేతిలోకి వెళ్తే ప్రపంచాన్ని సాధిస్తారో తెలిసినా కూడా మీకు సిఐఏ ఏం చేస్తుందో అమెరికాలో తెలియదు అనుకుంటున్నారు ఏంటి? ఇక్కడ తెలియదా ఏంటి? అందరికీ తెలుసండి. టెక్నాలజీ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఫేక్ కరెన్సీ వస్తుందనో ఇవన్నీ తెలుసండి. మీకు కరెక్ట్గా 2-3 ఏళ్ళు మీకు టెక్నాలజీ పెరిగి మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి వచ్చి లేకపోతే ఏ ముందుకు వెళ్తే ఫేక్ కరెన్సీ అసలు మీకు అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ మీ ఫ్యూచర్లో చూడబోయేది ఏంటనుకుంటున్నారు? ఏలోను అన్ఎంప్లాయ్మెంట్ కంటే ఫేక్ కరెన్సీ వస్తుంది చెప్తున్నాను చూడండి. మీరు మీరు ఇప్పుడు ఫేక్ కరెన్సీని పట్టుకొచ్చేది ఇలా చూస్తూ ఉంటారు కదా, అయ్యేం లేవండి, అయ్యే ఉండవు. ఇంకా మీరు ఫర్జీ ఒక వెబ్ సిరీస్ చూస్తే సేమ్ ఇట్లా కాదు, ఎట్లా చూసినా కూడా అది ఫేక్. అది కూడా ఒక మనిషి విత్ బై హ్యాండ్ తో చేసేటువంటి ఇది. అదే సో ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల గవర్నమెంట్కి తెలుసు. కానీ ఇది ఏంటంటేనంటే స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటేనంటే నిజంగా కొంచెం స్టూడెంట్స్ దయచేసి వీడియో విన్నటువంటి వాళ్ళు మీరు ఒకటే ఆలోచించండి. దయచేసి మీరు సోషల్ మీడియా వాడండి, స్టార్టింగ్లో కట్ చేయమని చెప్పను. కనీసం టైం లిమిట్ అన్న పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కనీసం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు రీల్స్ చూస్తున్నారు యూట్యూబ్ లేకపోతే ఇంకోటి ఉంది, దయచేసి మీ హార్ట్ని మీరు అడిగి మీరు ఓకే మీకు అలవాటు పడిపోయారు, 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు టైం లిమిట్ పెట్టండి. సో డే బై డే అది కొంచెం తగ్గించుకుంటూ రాగలిగితే రావాలి మంచిది. రావాలండి. అలారం పక్కన పెట్టకూడదు, మనం కట్టేస్తాం దాన్ని. మన పొద్దున లేచినప్పుడు కూడా అలారం దూరంగా పెట్టి ఫుల్గా సౌండ్ వచ్చేయాలి. అది చిరాకు వచ్చి లేచి దాన్ని కట్టాలి కదా మీరు. అవును. సో ఇట్లాంటిది ఏదో ఒక మెకానిజం మీరు ప్లాన్ చేసుకుని టైంను తగ్గించండి ఒకటి. రెండోది నేను ఏమంటానంటేనంటే, నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్పే టెక్నిక్ ఏంటంటే, మీరు ఒక పని చేసేటప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా వెదర్ దిస్ వర్క్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ మీ ఆర్ నాట్, వెదర్ దిస్ ఈజ్ ద ప్రయారిటీ నెంబర్ 1 ఆర్ నాట్. ఈ 2 క్వశ్చన్లు అండి, 2. రోజుకి తమ్మురువులు ఏంటంటే మినిమం 10 సార్లు వేసుకోవాలండి. మీరు ఏ పని చేసిన చూడండి. వెదర్ పెద్ద వ్యక్తులకి సోషల్ మీడియా వాడటం వల్ల నష్టం జరగలేదు, సొసైటీకి ఏం జరగదు. ఆడేమైపోయినా ఆల్రెడీ ఒక సెటిల్ వచ్చేసాడు, ఆల్రెడీ సెటిల్ అయినాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఆడు గంట వేస్ట్ అయితే మాత్రం నష్టం జరగదు. ప్లాన్ చేసుకుంటాడు సార్, ఆడికి తెలుసు ఉంటుంది, ఆడి కంట్రోలింగ్ మెకానిజం ఉంటుంది ఆడికి. ఆ ఏజ్ మెచ్యూరిటీ వల్ల వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ ఉండదు, దీనికి అన్లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఫస్ట్. సో వీళ్ళకి మెకానిజం కూడా అవసరం లేదు, ఇది చేయాలనుకుంటే చేస్తారు. రెండోది అంటే ఎవరికైతే అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు దాకా 12th వరకు మొబైల్ అలవాటు లేదో, దయచేసి వీలుంటే మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండి చక్కగా మంచి పిల్లలు అయితే అలవాటు చేయాలి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు అందరూ ఫోన్ కొనిస్తున్నారు, వీలున్నంత వరకు కూడా డబ్బా ఫోన్ కొనివ్వండి. అంటే మీరు అనొచ్చు సార్ వాట్సాప్ ఉండాలి కదా మరి కాలేదు. నేను అదే అలవాటు చేయండి అని నేను అనేసాక బుక్ నా కాదా అయితే. సో డబ్బా ఫోన్ గ్రాడ్యుయేట్, డబ్బా ఫోన్ ఎలా ఇవ్వాలంటేనంటే కీప్యాడ్ ఫోన్. అంటే డబ్బా ఫోన్ ఎందుకు ఇవ్వమంటున్నానంటేనంటే, అంటే మీరు అనొచ్చు సార్ వాట్సాప్ కానీ క్లాసులు కానీ వినాలంటే మీరు ల్యాప్టాప్ ఇచ్చేయండి, ట్యాబ్ ఇచ్చేయండి. వాట్సాప్ ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు కదండి. నేను ఏమంటానంటే అస్తమాను ల్యాప్టాప్ తీసాడు, వాట్సాప్ వాడలేడు, ఖచ్చితంగా నడుతూ వెళ్తారు మీరు. మొబైల్ అయితే టప్మని జేబులో తీస్తాం మనం. నేను ఏమంటానంటేనంటే సోషల్ మీడియాని మొబైల్ నుంచి ట్యాబ్కి షిఫ్ట్ చేయండి, ఇది ఒక టెక్నిక్. మీరు మానొద్దు, నేను అందరూ మానరు, నేను చెప్పిన ఆటోమేటిక్గా టైం గ్యాప్ అనేది వస్తుందండి. ట్యాబ్కి రండి, నెక్స్ట్ ల్యాప్టాప్కి రండి, వాడండి. మీరు అకౌంట్లో ఏం క్లోజ్ చేయొద్దు. మొబైల్ని చేతిలో వాడటం కంటే ఇలా వాడండి, అప్పుడే ఆటోమేటిక్గా మీరు ల్యాప్టాప్ అవసరం మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి, క్లాసులు ఓపెన్ చేస్తారు, చూసుకుంటారు. నెమ్మదిగా మొబైల్ టు ట్యాబ్ టు ల్యాప్టాప్కి రావాలండి. ఆల్రెడీ ల్యాప్టాప్లో క్లాసులు వింటున్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ ల్యాప్టాప్ నుంచి టీవీకి రావాలి, ట్రాన్స్ఫర్మేషన్. టీవీలో క్లాసులు వినాలి. ఎప్పుడూ సింగిల్ రూమ్లో క్లాసులు వినే మెథడాలజీని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకూడదు 12th లోపు. ఖచ్చితంగా హాల్లోనే ఉండాలి. వాళ్ళ మదర్ చూడాలి ఏం చెప్తుందో, టీచర్ ఎలా చెప్తున్నాడో కూడా తెలియాలి, టీచర్ ఏం క్వశ్చన్ అడిగాడు, స్టూడెంట్ ఏం చెప్తున్నాడో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లో హాల్లోనే టీవీకే కనెక్షన్ ఇవ్వాలి మీరు, అది వైఫై పెట్టి. ఆలోచించుకోండి పేరెంట్స్. సో సార్ ఎంత పర్టికులర్గా చెప్తున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టూడెంట్స్ని వైల్ రీడింగ్ హాల్కే పరిమితం చేయండి, అండ్ ఖచ్చితంగా 24 hours సర్వేలెన్స్ ఉండాలి. అలాగే ఇంకొకటి చేసేటప్పుడు
ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఫాలో అవ్వకపోయినా Hmm. సైకలాజికల్గా ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్, మీరు ఒక గోడ మీద నేను సోషల్ మీడియా రోజుకి ఇంతసేపే వాడతానో, మీకు ఇష్టమైన కొటేషనో లేకపోతే దీనికి సంబంధించింది ఏదైతే ఉంటుందో మీ స్టడీ టేబుల్ దగ్గర లేదా ఇంకో చోట అంటించుకోండి. మీరు చదవద్దు, ముందు అంటించండి. అసలు తల్లిదండ్రులు అంటించేయండి. హాస్టల్ టేబుల్ ఒక చాట్ లాగా, వాల్ చాట్ లాగా. అంటే ఇది నేను వాడకూడదని రాసుకోండి, స్టిక్ చేయండి, చదవండి. అసలు అది ఆడు చదవని అంటాడు, మీరు అంటించండి. రిజల్యూషన్ లాగా ఇది వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వద్దన్న కనపడే చోట అంటించండి, బ్రష్ చేసుకునే చోట అంటించండి. ఆడు మిస్ అవ్వడం. మంచాల మీద బ్రష్ చేస్తారులేండి కొంతమంది, అలా అని కాదు నా ఉద్దేశం. వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకునే జనాలకి వాష్రూమ్లోనూ టాయిలెట్లోనే అంటించుకుంటాం మేము. ఆడు ఎస్కేప్ అవడం ఖచ్చితంగా ఆడు వెళ్తుంది కదా. అందులో కూడా మొబైల్ ఫోన్ పట్టుకెళ్తున్నారు, అది కానివాడికి నా ఉద్దేశంలో అండి. పక్కన పెట్టండి. ఇంకొకటి జనరల్గానండి, ఎవరైతే స్పిరిచువల్గా పిల్లల్ని ఎవరినైతే పెంచుతారో, స్పిరిచువల్గా ఎవరైతే పెరుగుతారో, ఎప్పుడు కూడానండి సోషల్ మీడియా వాడినా రాంగ్గా వాడటం. ఖచ్చితంగా వాడు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. కరెక్ట్ అండి. స్పిరిచువల్ నాలెడ్జ్ లేక భగవంతుడి మీద కూడా డిబేట్లు చేసి లాజిక్లకి పెరిగిపోయిన సొసైటీ, దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నందుకు, భగవంతుడే ఉన్నాడా లేడా అని డిబేట్లు చేసి పరిస్థితికి మన తెలివి పెరిగిపోయిందని ఆనందపడి అంత దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరిని పడితే ఆయన పట్టుకొచ్చి ఏది పడితే అది మీడియాలో మాట్లాడుతుంటే జోకులు వేసేసి మనం మాట్లాడుకునే పరిస్థితికి మనం వచ్చేసాం. కాబట్టి అలా కాకుండా ఎప్పుడైతే మీరు చిన్నపిల్లలకి ఇవ్వాల్సింది చదువు లేకపోతేనేమో మ్యాథమెటిక్స్ లేకపోతే సైన్స్ సోషల్ చిన్నపిల్లలకి కాదు, నా 2వ తరగతి 3వ తరగతి స్పిరిచువల్ నాలెడ్జ్ని కానీ దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో మీరు ఏం చేయాలంటే పిల్లలకి, నాన్న నువ్వు గంట సేపు ఫేస్బుక్ వాడుతున్నావు, నా మాట ఎలాగే వినట్లేదు, ఈ గంట సేపు ఈ యొక్క మంచి మాటలకు సంబంధించినటువంటి వీడియో నువ్వు వింటేనే గంట వాడుతున్నాను కండిషన్ పెట్టండి. సూపర్. అది మానొద్దు, అది మానంటాడు, మీ మాట వినట్లేదండి, ఒరే నీకు ఓకే నువ్వు మానవు. దాన్ని కౌంటర్గా మీరు చెప్తే వింటాడు. దాన్ని లాజికల్గా మోర్ సోఫిస్టికేటెడ్గా చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప మేధావులు, స్పిరిచువల్గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. మంచి మాటలకు ఉన్నటువంటి విధానాలను కండిషన్ పెట్టి చేయండి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఒరే నువ్వు ఇది పాస్ అయితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాను అంటున్నారు కదా, ఇలాంటిది మనం అనుకోండి కొనేది. అలా అనుకుని అలా ప్లాన్ చేసి ఏదో ఒకటి బట్ చేయండి. వీలున్నంత వరకు కూడా చాలామంది పేరెంట్స్లో ఒక పేరెంటే పాపం ఉండి ఇంకొక పేరెంట్ ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సింగిల్ పేరెంట్తో పాటు పాపం పిల్లలు ఉంటారు. వీలున్నంత వరకు కూడా చిన్న హౌస్ తీసుకోండి. వాళ్ళు ఇలా డబ్బులు ఎక్కువ ఉన్నాయని పెద్ద పెద్ద ఇల్లులు తీసుకుని పిల్లలు నాశనం చేస్తున్నారు. ఎలా ఉండాలి తెలుసా హౌస్? నేను చాలా చూశానండి. నేను అస్సాంలో చూశాను, లేకపోతే విజయవాడలో చూశాను. చిన్న చిన్న హౌసుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. చిన్న హాల్ ఉండాలి, చిన్న కిచెన్ ఉండాలి, ఒకటే బెడ్రూమ్ ఉండాలి. మీరు ఎవడేం చేస్తున్నా తెలియాలి మీకు. ఖచ్చితంగా తెలుస్తుంది కదండి. మీరు ఏమో కూర్చొని అంటే 500 స్క్వేర్ ఫీట్లు 600 స్క్వేర్ ఫీట్లో ఉన్న వాళ్ళు సక్సెస్ చూశానండి నేను. ఈ బెడ్రూమ్ నేను పర్సనల్గా నేను ఒక రైల్వే ఆఫీసర్గా నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇమీడియట్గా నాకు గెస్ట్ హౌస్ దొరకకపోతే ట్రాన్సిట్ అకామిడేషన్ ఇస్తారండి. అది హార్డ్లీ 500 స్క్వేర్ ఫీటే ఉంటుంది, అంటే సింగిల్ పర్సన్ ఉండడానికి. బట్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మేము వేరే ఫ్యామిలీస్ కూడా నేను చూశాను. నేను అక్కడక్కడ ఉంటారండి వాళ్ళు. ఫ్యామిలీ బాండింగ్ విపరీతంగా పెరుగుద్ది. అవును, అక్కడక్కడే ఉంటారు, కలిపి తింటారు. వేరే డైనింగ్ హాల్ ఉండదు కదండి, ఇక్కడికి ఇంకేం ఉండదు. ఇంకా అసలు ఏముండదండి. హాలు కిచెన్ చిన్నది, 200 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా ఉంటాయి, మీకు తెలియదు. 300 స్క్వేర్ ఫీట్లు కూడా ఉన్నాయి, కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ట్రాన్సిట్ అకామిడేషన్స్ లాంటివి ఉంటాయి. అలాంటి చోట ఉండడం వల్ల మీకు బాండింగ్తో పాటు ఒక రకమైన తెలియని ఫియరు ఏం చేయాలో అంటే చేసేటప్పుడు కొంచెం అవును లిమిటేషన్స్ అవన్నీ గుర్తొస్తాయి. కరెక్ట్ అండి. పక్కనే బాత్రూమ్ ఉంటుందండి, వాష్రూమ్ కంబైన్డ్, పక్కనే బెడ్రూమ్, మొత్తం కలిపితే 200-300 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఉండండి, ఏం కాదు. సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకంటేనంటే సింగిల్ పేరెంట్స్ మదర్స్ చాలామంది కంట్రోల్ చేయలేకపోతున్నారు పిల్లల్ని. అవును, ఇండైరెక్ట్గా కంట్రోల్ అవుతాడు. ఇట్స్ కాల్ ఇండైరెక్ట్ కంట్రోల్ అంటారు దీన్ని. డైరెక్ట్ కంట్రోల్ మీరు చేయలేరు. నీ ఇల్లు చిన్నది ఉంది, నా దగ్గర డబ్బులు ఇంతే అద్దు ఉంది, ఉండు. ఎవరి కోసం ఖచ్చితంగా ఉంటారు. అంటే ఫెసిలిటీస్ని, కంఫర్ట్స్ని, పాజిబిలిటీస్, అవకాశం లేనివి క్రియేట్ చేయమంటున్నాను ఆర్టిఫిషియల్గా మిమ్మల్ని. సో ఆటోమేటిక్గా కొంత అలర్ట్నెస్ వచ్చి భయపడతాడు వాడు. మీరు పెద్ద ఇల్లు తీసుకుని ఒక రూమ్ అడిగితే ఇంకా రెచ్చి అసలు భోజనం చేస్తా కూడా లోపల రాడండి, ఇంకా ఆడు హాలుకు కూడా రాడండి. పెద్ద పెద్ద ఇల్లు తీసుకోవడం అనేది ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి. అది నేను చాలా ఎక్స్పీరియన్స్తో, చాలా అనుభవంతో చెప్తున్నాను. సతీష్ గారు మేము రిచ్ పీపుల్ కదండి, పెద్ద ఇంట్లో అలవాటు పడ్డాం. మా హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళు సంపాదించడం, నన్నేంటి సార్ 500 స్క్వేర్ ఫీట్లో ఉండాలి మీరు ఉంటేనే. అంటే అలాంటి స్టూడెంట్స్కి, అంటే నా ఉద్దేశం అందరూ స్టూడెంట్స్ అని కాదు, మీకు కొంచెం డౌట్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఉంటేనే మీకు ఫ్యామిలీ బాండింగ్ పెరుగుద్ది, మీతో ఇంటరాక్షన్ పెరుగుద్ది, క్లోజ్గా మూవ్ అవుతాడు, చక్కగా ఏం చేస్తున్నాడో ప్రతి నిమిషం కూడా మీకు తెలుస్తుంది. చదువుకున్నప్పుడు కూడా మీరు పక్కన ఉండే అవకాశం ఉంటుందండి. మోర్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది.
అంతే కదా, బాధ్యతలు. బాధ్యతలు కూడా తెలుస్తాయండి. డెఫినెట్గా చాలా క్లోజ్ ప్రతి ఉంటుందండి. విషయంలో ఒక లుక్ వేసే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందనేది ఒక తెలుస్తుంది, అవేర్నెస్. పెద్ద పెద్ద హౌసెస్లో జనరల్గానంటే ఉండకూడదండి. అందుకుంటానండి మీకు చాలామంది పెద్ద పెద్ద హౌసెస్లో ఉన్న పిల్లలే ఇంట్లోనే డ్రగ్స్ తీసేసుకుంటారు. అవును, వాళ్ళే కదా సార్ ఇప్పుడు ఇబ్బందులు ఇప్పుడు పడుతున్నారు. పెద్ద కమ్యూనిటీ వాళ్ళే కదా. పెద్ద పెద్ద పడతారు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రావడం అనేది బాధాకరం. వచ్చేస్తుందండి నెమ్మదిగా ఇప్పుడు వచ్చేస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తున్నాయండి. సో అందువల్ల ఏంటంటే ఇది వీలున్నంత వరకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని డెఫినెట్గా మీరు ఇవ్వండి. నేను చెప్పినట్టు మొబైల్ టు మీకు ఏదైతే టీవీ ఉందో ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కానివ్వండి, అట్లాగే స్పిరిచువల్గా కొంత మధ్య మధ్యలో టెంపుల్కి తీసుకెళ్ళడం కానీ, అయితే స్పిరిచువల్గా కొంత నాలెడ్జ్ టైం వేస్ట్ చేసుకోకుండా స్పిరిచువల్గా వాళ్ళకి కానీ మీరు ఎంకరేజ్ చేసినట్లయితే కొంచెం నాలెడ్జ్ని చేయడం కానివ్వండి. అట్లాగే దానితో పాటు కొంచెం మంచి అదర్ వీడియోస్ కూడా మీరు ఏదో రకంగా వినిపించడం కానివ్వండి. ఒరే వినరా బాబుని బతిమాలు వినిపిస్తారు, ఇంకో రకంగా వినిపించడం వల్ల కొన్ని మోర్ లాజికల్గా చెప్పినప్పుడు ప్రతి మనిషి మనిషికి ఉన్న పవర్ ఏంటంటే మీరు కన్విన్స్ చేయగలిగితే ఎలాంటి విషయాలైనా కన్విన్స్ అవుతారు. మనం యానిమల్సం కాదు, అవును. కానీ ఆ చెప్పినప్పుడు స్టేట్మెంట్ కింద చెప్తే కన్విన్స్ అవ్వడాడు. మేబీ దాన్ని మోర్ లాజికల్గా చెప్పినప్పుడు మా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారండి, మేము లాజికల్గా చెప్తాం, అబ్నార్మల్గా చేంజ్ చూస్తున్నాను నేను. కాకపోతే 1 hour మాట్లాడతాం మేము ప్రాక్టికల్గా సెవరల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి మనం. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆడ ఫస్ట్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ ఆలోచించడం మొదలు పెట్టడమే ఫస్ట్ బేజం. సో బ్రెయిన్లో మనమే ఒక లిమిటేషన్స్ని సెట్ చేసి ఆ లిమిటేషన్స్లోనే ఆలోచించేటట్టుగా చేయాలి. అలాగే ప్రతి విద్యార్థి కూడా అలాగే ఇది మనం చేసి ప్రయారిటీ, వెదర్ ఇట్ ఈస్ ద వర్క్ ఈజ్ ప్రయారిటీ నెంబర్ 1 or not, వెదర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మీ ఆర్ నాట్ అనేది మీకు అవసరం లేకపోయినా మీరు తప్పు చేసినా కనీసం రోజుకి 10 సార్లు క్వశ్చన్ వేసుకోండి. నో అని ఆన్సర్ వచ్చిన పర్లా. అంటే ఫస్ట్ నేను ఎస్రావని అనండి, నో రానివ్వండి, 10కి నో రానివ్వండి. ఏదో ఒక టైంలో మన మీద మనకు అసహ్యం వేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్ అంటారు. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. దయచేసి పిల్లల్ని బంగారు భవిష్యత్తుని పాడు చేయొద్దు. ఏదో సొసైటీ కోసమో లేదా సొసైటీలో మనుషులు ఇలా అనుకుంటారనో అలా అనుకుంటారనో, లేదా పిల్లలు వాళ్ళని చూసి ఎంబారెస్ అయ్యి లేదా వాళ్ళని చూసి అడోరబుల్గా కావాలని అనుకుంటాము. ఇవన్నీ జరిగినా కూడా మీరు పెట్టాల్సినటువంటి మీరు లిమిటేషన్స్లో మీకు ఎంత స్థాయి ఉన్నా స్తోమత ఉన్నా కూడా సార్ చెప్పినట్లుగా లిమిటేషన్స్లో వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక గోల్ అనేది సెట్ చేసి వాళ్ళ మైండ్ని కనుక మీరు ట్రైన్ చేయగలిగితే ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎ బెయిన్, డెఫినెట్గా ఒక బూన్ లానే ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఈ సోషల్ మీడియా అనే ఒక మహాభూతాన్ని మీ జీవితాల్లో నుంచి, మీ పిల్లల జీవితాల్లో నుంచి శాశ్వతంగా తప్పు విధానంలోకి వెళ్లకుండా ఉండే రకంగా శాశ్వతంగా దూరం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఇన్ని సొల్యూషన్స్ ఇచ్చినందుకు. ఇది వాల్టీ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.